ప్రపంచ వ్యాప్తంగా భారతీయ సినిమాల లిస్టులో బాలీవుడ్ హిట్ మూవీ దంగల్ టాప్ 1లో ఉంది. దంగల్ 2070 కోట్లు, బాహుబలి 2 1810 కోట్లతో మొదటి 1-2 స్థానాల్లో ఉండేవి. పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా 1831 కోట్లు గ్రాస్ రాబట్టడంతో రెండో స్థానంలో చేరిపోయింది. బాహుబలి 2 మూడో స్థానానికి వెళ్లిపోయింది. మరో 200 కోట్లు వసూలు చేస్తే టాప్ 1కు వెళ్లిపోతుంది పుష్ప 2. దీంతో ఇప్పుడు పుష్పగాడి టార్గెట్ దంగల్ పై పడింది. అయితే దంగల్ టాప్ 1లో చేరడానికి ప్రధాన కారణం చైనా మార్కెటే. ఈ మూవీ అక్కడ ఏకంగా 1100 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. అంటే భారత్లో 900 కోట్లేనన్నమాట. చైనా కలెక్షన్లతో కలిపి టాప్ 1లో చేరిపోయింది. దశాబ్ద కాలంగా దంగల్ రికార్డ్ పదిలంగా ఉంది. ఇప్పుడు ఆ రికార్డ్ అందుకునే ఛాన్స్ పుష్పగాడికి మాత్రమే ఉంది. అక్కడ పుష్పగాడు ఈజీగా 1000 కోట్లు కలెక్ట్ చేస్తాడని అంచనా వేస్తున్నారు. అంతేకాదు 3000 కోట్లకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని అంచనా వేస్తున్నారు. దీనికి చాలా కారణాలున్నాయి. పుష్ప 2 చైనాలో కూడా విడుదల కానుంది. త్వరలో అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. చైనా, జపాన్లో ఎర్రచందనాన్ని అక్కడి ప్రజలు చాలా పవిత్రంగా భావిస్తారు. వారి కుటుంబ వ్యవస్థల్లో ఎర్రచందనానికి ఉండే విలువ చాలా ఎక్కువ. అక్కడి ప్రజలు ఎర్రచందనంతో తయారైన వస్తువుల్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎర్రచందనంతో చేసిన వస్తువుల్ని వరకట్నంగా ఇవ్వడాన్ని వీళ్ళు గొప్పగా, గర్వంగా భావిస్తారట. ఎర్రచందనాన్ని గౌరవాన్ని పెంచే చిహ్నంగా భావిస్తారు. ఎర్రచందనంతో చేసిన పూసల్ని బౌద్ధ భిక్షువులు మెడలో ధరిస్తారు. అక్కడ కేజీ ఎర్రచందనం దుంగ నుంచి చైన్లు, పూసలు తయారు చేసి అమ్మితే సుమారు 25,000 వస్తుంది. టన్ను ఎర్రచందనం అక్కడ 2.50 కోట్లు పలుకుతోంది. కాబట్టే విదేశాలకు అక్రమ రవాణా అడ్డు అదుపు లేకుండా సాగిపోతుంది. ఎర్రచందనాన్ని చైనా, మలేషియా, జపాన్, సింగపూర్, కాంబోడియా అలాగే థాయిలాండ్ దేశాలకు ఎక్కువగా తరలిస్తూ ఉంటారు. బౌద్ధులు దీనిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇంట్లో ఎర్రచందనం మొక్క ఉంటే అదృష్టాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు. బొమ్మలు, ఇంటి వస్తువులు, సంగీత వాయిద్యాలు, దేవుడి బొమ్మలు, బుద్ధుడి బొమ్మలు, గడియారాలు, టీ కప్పులు తదితర వస్తువులు తయారీకి దీనిని అమ్ముతారు. అలాగే ముఖ సౌందర్యం కోసం క్రీములు, పౌడర్ గాను వాడుతూ ఉంటారు. ఆయుర్వేద గుణాలు ఎక్కువగా ఉండడంతో ఔషధాల తయారీలోనూ వినియోగిస్తూ ఉంటారు. ఎర్రచందనంతో చేసిన గ్లాసుల్లో నీటిని ఉంచి తాగితే బీపీ, షుగర్ వ్యాధులు తగ్గుముఖం పడతాయని నమ్ముతారు. అలా ఎర్రచందనంతో చైనా వాళ్లకు ఎక్కువగా కనెక్షన్ ఉంది. ఈ అంశాలు పుష్ప 2 విజయంలో కీలకంగా మారతాయి. ఎర్రచందనం సరఫరా విషయంలో ఇంత డ్రామా ఉంటుందా అని వాళ్ళు ఆశ్చర్యపడడం గ్యారంటీ. ఈ మధ్య కాలంలో అక్కడ విడుదలైన భారతీయ సినిమాలు భారీగానే కలెక్షన్స్ అందుకున్నాయి. ప్రస్తుతం విజయ్ సేతుపతి మహారాజా పెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు వారు ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యారు. ఇన్ని సానుకూలతలు పుష్ప 2కు ఉన్నాయి. అందుకే పుష్ప 2 చైనాలో విడుదలైతే దంగల్ రికార్డ్ బద్దలు కావడం చాలా సులువని అందరూ అంచనా వేస్తున్నారు. ఎర్రచందనం భారత్లో తప్ప ప్రపంచంలో ఎక్కడా దొరకదు. మన దేశంలోనూ ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు, వైఎస్ఆర్, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉన్న శేషాచలం అటవీ ప్రాంతంలోనే ఎర్రచందనం ఉంది. దాదాపు 6.50 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. మరో విషయం ఏంటంటే శేషాచల అటవీ ప్రాంతంలో పెరిగే ఎర్రచందనానికి ఉన్న గిరాకీ ఇతర ప్రాంతాల్లో ఎక్కడ పెరిగినా లేదు. అందువల్ల పుష్ప 2 2000 కాదు 3000 కోట్ల దాకా వసూలు చేసే అవకాశం ఉందని సినీ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.